43 ఉంది కదా, ఇటు హోల్డింగ్ 1 ఇంచ్ కావాలి. 44 అంటే లైనింగ్ 2 ఇంచెస్ తగ్గించుకోవాలి. అది మెయిన్ది ఎక్కువ. ఇది కొంచెం పొడవు ఉంది మీకు. ఇది పొడవు రెడీమేడ్ కదా అక్క. ఫోల్డింగ్ చేసే వరకు సరిపోతుంది, కటింగ్ కూడా అవసరం లేదు. 39.5 ఉంటుంది. చెస్ట్ లూజ్ చూసుకోవాలి. రెడీమేడ్వి కొంచెం తేడాలు ఉంటాయి. ఇక్కడ చెస్ట్ లూజ్ ఎక్కడ తీసుకుంటాం మనం? ఆమ్లాంకి అదే వేరే వాళ్ళు 22 ఉంది. 22 అంటే 4 మడత మీద మళ్ళీ నువ్వు తీసుకెళ్తే రేపు మళ్ళీ తీసుకోండి రా. ఈరోజు తీసుకొని పోతే రేపు తీసుకోండి రా. అదే అందుకే అంటున్నా. ఇది కుట్ల కోసం లేదు కదా బట్ట, అంటే నువ్వు వేరే డబ్బా తెచ్చుకో. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నా. ఇదిగో ఇక్కడ ఏదో ఉందంటే చూడు డబ్బా. ఇది ఎలాగో ఒక కుట్టు లోపల పడుతుంది. 12 ఇంచెస్ లూజ్ తీసుకుంటున్నా. ఆమ్ డౌన్, ఈ కాలర్ నెక్ ఆమ్ డౌన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. 7 ఉంది. నెక్ విడ్త్ 6.5 తీసుకుంటున్నా. ఇదే 6.5. ఆమ్ డౌన్ కూడా తీస్తున్నా. ఇప్పుడు ఇక్కడ మనం చెస్ట్ లూజ్ తీసుకోవాల్సింది. ఆమ్ డౌన్ కింద చెస్ట్ లూజ్. ఇందాక మడత కోసం తీసా ఇక్కడ అంతే. 4 ఇంచెస్ షోల్డర్, 2.5 నెక్ విడ్త్. ఇది కట్ ఓకే కదా? చిన్నప్పటి నుంచే వాళ్ళని మళ్ళీ చిన్న చేసిన చిన్నప్పటి నుంచే స్కూల్ అది 14, 13.5 ఉంది. 14 పెడుతుంది. నాలుగు మడతలు వేసాను. బ్యాక్ పార్ట్ సపరేట్ తీసుకోవాలి. థర్టీన్ అండ్ హాఫ్ ఉంది కదా. ఇప్పుడు సెంటర్ ఎంత రావాలి? 7.5. పావుదకు 7, పావుదకు 7 కదా. ఇక్కడ బాడీ క్లాస్ ఎంత వస్తుంది? నేను నడుము రోజు ఎంత పెట్టా? 12 పెట్టాను. బాడీ క్లాస్ 11. పెద్దవాళ్ళకైతే 1 ఇంచ్ తగ్గుతుంది, చిన్న పిల్లలకైతే 1/2 ఇంచే తగ్గుతుంది. ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ కూడా ఇక్కడ సపరేట్ చేస్తాను నేను ఇప్పుడు. బ్యాక్ ఫ్రంట్ ఇది రౌండ్.
మంచిగా అనిపించింది. హాఫ్ ఇంచ్ కథ మంచిగా అనిపించింది. చాలు. మేము అది ఇల్లంతా క్లీన్ చేసుకుంటాం. సరే అందుకనే నేను మళ్ళీ మీ దగ్గర వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ పని కడుతున్నాను. కాలర్ నెక్కి హాఫ్ ఇంచ్ కంపల్సరీ అక్క, ఇది ఆమ్ డౌన్ సైడ్ కంపల్సరీ. అందుకే మళ్ళీ పెట్టేసి వెళ్ళారు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ మా సైడ్ కూడా ఇక్కడ ఒక 1 ఇంచ్ వేరే ఆల్రెడీ పెరిగింది అది. ఇక్కడ పిల్లలు పెట్టారు బ్యాంకులో చేస్తున్నాడు క్రాస్ కనిపిస్తుంది వాళ్ళ అయినా. కాటన్ టైప్ క్లాత్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇదైనా పర్లేదు అనుకో, ఇది మరి సిల్క్ దాళ్ళ కంటే కూడా నార్మల్గా కాలర్ కరెక్ట్గా సిట్టింగ్ కాదు. కాటన్ టైప్ అయితే దాంట్లో అది పెట్టేస్తే స్టిఫ్గా ఉంటుంది. లోపల దానికి తోడు అది మల్కరం టైప్లో ఉంటుంది. అది క్యాన్ నెక్కులు తీసుకున్నప్పుడు మాత్రం ఏ పాట ఆ పాట అన్నీ కలిపి ఓపెన్ చేసామనుకో, ప్రింట్ ఓపెన్ చేసినట్టు బ్యాగ్ కూడా ఓపెన్ అయిపోతుంది. 1 ఇంచ్ డౌన్, ఇందాక హాఫ్ ఇంచ్ చెప్పాను కదా, ఆ ప్లేస్లో 1 ఇంచ్. ఇది రౌండ్ బ్యాక్ పార్ట్. ఇది ఇది ఫ్రంట్. ఎంత 2.5 పెట్టాం కదా. నెక్ డీప్ 4 ఇంచెస్ పెడుతున్నా. ఇంత లోతు రానియొద్దు అక్క, కాళ్ళ టాప్కి ఎప్పుడైనా ఇంత లోతు రావద్దు. రౌండ్ పైకి రావాలి ఇలా. ఇది డౌన్, ఫ్రంట్ పార్ట్కి డౌన్, చంకలోతు. దీనికి 6 పెడుతున్నా అక్క, 6 పెడుతున్నా. ఏం కాదు, క్లోజ్ అవుతుంది మేడం. క్లోజ్ చేస్తా మళ్ళీ కుట్టేటప్పుడు క్లోజ్ చేస్తాం. ఇట్లా ఒకదాని మీద ఒకటి పట్టి వస్తుంది కదా. వచ్చేసి ఇంకా 1 ఇంచ్ 2 ఇంచెస్ దాకా క్లోజ్ అవుతుంది మళ్ళీ. ఈ పట్టి అనేది కిందకి రావడం కోసం అంతే. బట్టి పెట్టాక జాయిన్ చేస్తాను. అంటే మనం లంగాకి ఒకదానిపైన ఒకటి పెట్టిన వీడియోకి అట్లా బాడీ లంగకి ఉక్స్కాజా ఒకదాని చూడు, ఆ టైప్లో వస్తుంది. కానీ అలా కాదు, ఇది ఇంకా ఫినిషింగ్ వేరు ఉంటుంది కొంచెం. హ్యాండ్ పొడవు ఎంత? 4 ఇంచెస్. ఇంకా హాఫ్ ఇంచు పైన జాయింట్ కోసం.
హ్యాండ్ లూజ్ 5.5, 2 inches ఎక్స్ట్రా, మొత్తం 7.5 కదా మనకి హ్యాండ్ లూజ్ ఇక్కడ. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. మొత్తం 5 ఉంది ఇప్పుడు హ్యాండ్ పొడవు. ఈ 5 కూడా ఇక్కడ పెట్టుకొని 2.5 డౌన్, సెంటర్ 8.5. హ్యాండ్ మరి డౌన్ తీసామనుకో ఇక్కడ ఖాళీ ఖాళీ అనిపిస్తుంది, చేతి పైకి ఎత్తినట్టు. ఇది హ్యాండ్ కరువు. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ కుట్ల కోసం వదిలేసి టెన్ ఉంది, 9. ఇంకా తక్కువ ఉంది కదా, కొంచెం పెంచుకోవాలి ఇలా. ఏదో వాటర్ సౌండ్ వస్తుంది నుండి ఘాట్ యాక్ట్ ట్యాంక్ అనేది అది చాలా చేస్తే గోడ ఏంటంటే బంద్ చేసినాను. బంద్ చేసినాక ఇప్పటిదాకా అవును, పడుతుంది. శ్రీరాముకి చెప్తేనేమో అది ఆయన ఏదో చెప్తుంది. దానికి ఇప్పుడు మాది ఉందని మోటార్ నిండగానే స్టాప్ అయిపోయింది. మళ్ళీ ఆన్ చేసేది ఎప్పుడు మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు ఆన్ అవుతుంది. నీళ్ళు ఆ లెవెల్కి వచ్చేస్తేనే అది ఆన్ అవుతుంది. హ్యాండ్స్కి అయితే అది బాగుంది. తగ్గించాలా ఇంత పెట్టాలా? చాలు. ఆ మాత్రం ఉన్నాయి. ఓకేనా? ఓకే అక్క. సందే నాకు పక్క తాకనే ఉంది. ఇలా కట్ చేయరా? అది కాదు ఇది ఫ్రంట్ బ్యాక్. హ్యాండ్స్ చాలా చిన్నగా అనిపిస్తుంది. కుట్లలో కూడా పోతాయి కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి. అవునక్క, సరే కట్ చేసిన ఇంకా బార్డర్ ఒక హ్యాండ్కే వస్తుంది కాబట్టి 2 పెట్టుకోవాలి. ఏం చేద్దాం, బార్డర్ తీసేయాలి. ఇదే పెట్టక్క. ప్లేన్ పెడతాను అక్క. ప్లెయిన్ కలర్ వస్తుంది. కింద హ్యాండ్ ఇస్తుంది, పైన ప్లెయిన్ ఉంది. ఈ ప్లేన్ అంటున్నావా? కాలర్కి ఈ ప్లేన్ వస్తుంది అంటున్నా. కానీ ఇది బాగుంటుంది యాక్చువల్లీ హ్యాండ్స్. ఇదే ప్లెయినా కాలర్ ప్లేన్ అని చెప్పి హ్యాండ్సా?